మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్కి వైద్య పరీక్ష నిమిత్తం తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ భరత్ ఉన్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి ఆయన విధంగా రియాక్ట్ అవుతారో చూస్తారు. సార్, ఎలా చూస్తారు? మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్లో ఆయనే సూత్రధారు అంటూ ప్రధానంగా పెద్ద ఎత్తున సిట్ అధికారి నుంచి బయటికి లీకులు వస్తున్నటువంటి ఏం పరిస్థితి? ఈ రోజు నుంచి చెప్తున్నటువంటి విషయం కాదన్న ఇది. గడిచిన ఏడాదిగా మిథున్ రెడ్డి దీంట్లో కీలక పాత్ర. మిథున్ రెడ్డిదే మొత్తం ఈ స్కామ్ సంబంధించినంత ఈయనే సూత్రధారి అని చెప్పి ఎవరెవరైతే వీళ్ళు అరెస్ట్ చేస్తారో, ఫస్ట్ ధనంజయ రెడ్డి గారు అన్నారు, మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి గారు అన్నారు, మొన్న చెవిరెడ్డి గారు సూత్రధారి అన్నారు. ఈరోజు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పటికీ మిథున్ రెడ్డి గారు సూత్రధారి అంటున్నారు. ఇది ఒక కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షపూరితంగా వీళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందాలి కాబట్టి ఇలాంటి ఒక కేసు ఒకటి పెట్టి ఎవరెవరైతే మెయిన్ ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ కేసులో ఏదో సంబంధం ఉన్నట్టు వీళ్ళే ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఆధారాలన్నీ క్రియేట్ చేసి ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఆయన ఖచ్చితంగా ఆయనంతకు ఆయనే సరెండర్ అయినప్పటికీ కూడా నిన్న అరెస్ట్ అయ్యే ఒక గంట ముందు నుంచి కూడా కోయిలేషన్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో కానీ వారి పత్రికలలో కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోయినాడు అనేటటువంటి విషయం వాళ్ళు డిక్లేర్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడి నుంచి స్లిప్పులు ఇక్కడికి వస్తున్నాయా లేకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడికి ముందు లీక్ అవుతుందా అనేటటువంటి అనుమానాలు కూడా మాకు తెలుస్తూ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా ఒక్క ప్రూఫ్ కూడా సిట్ అధికారులు ఇంతవరకు బయటపెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇది కేవలం ఒక బోగస్ కేసు. మిథున్ రెడ్డి ఖచ్చితంగా క్లీన్ చిట్తో బయటకు వస్తాడనే సంపూర్ణ విశ్వాసం మాకు. ఛార్జ్ షీట్లో నిన్న ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా సిట్ అధికారులు దాఖలు చేశారు. దాంట్లో జగన్ పేరును కూడా ప్రస్తావించినట్టు పెద్ద ఎత్తున లీకులు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? అదే ఈ లీకులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేదే మా క్వశ్చన్ కూడా. ఎందుకంటే సిట్ అధికారులే లీకులు ఇస్తున్నారా లేకపోతే ఈ మీడియా ఛానల్ సిట్ అధికారులకు లీకులు ఇస్తుంది అనేది మీరు కనిపెట్టాలి, మేము కనిపెట్టలేం కదా. ఖచ్చితంగా లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీరు బయట పెట్టగలిగితే మరి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదా అనే విషయం మేము చెప్పగలుగుతాం. అల్టిమేట్గా లబ్ధి పొందింది బిగ్ బాస్ అనేది ప్రధానంగా టీడీపీ నేతలు చేసిన ఆరోపణ. ఆ బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే ఈ అల్టిమేట్గా లిక్కర్ స్కామ్లో తీసుకున్నటువంటి డబ్బంతా ఆయనకే చేరిందనేది టీడీపీ నేతలు చేసిన ఆరోపణ. ఆరోపణకే మీరు ఈ రేంజ్లో క్వశ్చన్లు అడుగుతున్నారు. ప్రూవ్ అయినటువంటి వ్యక్తి ఏమో బయట ఈరోజు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. మరి ఎవరిది కరెక్ట్ అని మీరే చెప్పాలి. 8 కేసులు 10 కేసులు పెట్టించుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ అయినప్పటికీ కూడా ఆయన హెల్త్ రీజన్స్ వల్ల ఒక బెయిల్ మీద ఇంకో వేలాది ఆయనకున్న లూప్ హోల్స్ మనకు తెలిసిందే. ఇలాంటి లూప్ హోల్స్ అన్ని ఉపయోగించుకొని ఆయన బయట తిరుగుతూ ఆరోపణలు చేసి ఇంకా ప్రూవ్ కూడా కాలేదు. ఇంకా ఒక దీంట్లో కూడా ఆయన ఇది కాదు. సో ఏది లేనటువంటి పరిస్థితుల్లో మరి మా బాస్ మీద అనవసరంగా వీళ్ళు చేయడం కరెక్ట్ కాదని. ఫైనల్గా ఏమన్నా మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందా? మిథున్ రెడ్డి లాంటి కీలక నేతని అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీ మీద ఒక మెంటల్గా కొంత డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంటుంది. మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ జంకేటటువంటి వ్యక్తి కాదు. ఆ బ్లడ్ అయింది కాదు. రామచారెడ్డి గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సింది అవసరం ఏం లేదు. స్టేట్లో ఇంతకుముందు కూడా ఇలాంటి ఒక బోగస్ కేసులో ఆయన్ని పెట్టారు. ఆయన ఆ కేసు దొంగ కేసు అని చెప్పి కొట్టేసుకున్నాడు. ఇది కూడా సేమ్ అట్లే జరుగుతుంది. నేను ఈరోజు చెప్తాను, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల ఇంకా ఎవరెవరైతే పార్టీలో సైలెంట్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాధేసి ఈరోజు బయటకు వచ్చి ఇంకా గట్టిగా పార్టీ కోసం కొట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా పార్టీలో సైలెంట్గా ఉన్న క్యాడర్ బయటకు వస్తుందని కూడా ఎమ్మెల్సీ భరత్ అయితే చెప్తున్నారు. కేవలం ఆరోపణలు మాత్రమే జగన్ మీద చేస్తున్నారు, కానీ ఆల్రెడీ కేసుకి వెళ్ళినటువంటి ఆధారాలతో కేసులోకి వెళ్ళినటువంటి చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడలేదంటూ ఎమ్మెల్సీ భరత్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు కూడా ముగిశాయి. ప్రస్తుతం కోర్టులో కూడా ఆధారపరచబోతున్నారు. ఒక హైడ్రామా హాస్పిటల్ దగ్గర కానీ లేకపోతే కోర్టు దగ్గర కూడా కనబడుతుంది. ఎందుకంటే భారీ స్థాయిలో కార్యకర్తలు నేతలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. వైసీపీలో చాలా కీలక నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సమాచారంతో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలు నేతలందరూ కూడా విజయవాడకు తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ్ టీవీ విజయవాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.